పీపీపీపై రాజీ లేదు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో మనం చూసుకుంటే విద్యను కూడా అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం అమల్లో ఉందని, దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. దీనిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారన్నమాట. ఈయన ఏమంటున్నారంటే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసుపత్రులు, వైద్య కళాశాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వం సూచనలు, మార్గదర్శకాలు ముఖ్యమంత్రికి ఆదేశాలు అయితే జారీ చేశారని చెప్పారు. సామాజిక ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతతో పీపీపీ ప్రాజెక్టులను మద్దతు ఇవ్వాలని ఉద్దేశంతో జీవీఎస్ కింద అందించే 60% ఆర్థిక చేతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేరి 30% చొప్పున భరించాల్సి ఉంటుందని చెప్పారనమాట. ఇక టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ప్రభుత్వం తొలి విడతగా ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలకు ఆహ్వానించిన టెండర్లు తాజా పరిస్థితి అధికారులు ముఖ్యమంత్రికి అయితే వివరించారు. 4 వైద్య కళాశాల నిర్మాణానికి సెప్టెంబర్ 10న టెండర్లు పిలిస్తే 2 ఇక్కడ ప్రీబిడ్ సమావేశంలో 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. కొందరు బిడ్డర్లు ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి పరిస్థితులు అంచనా వేసేందుకు కొంత సమయం కావాలని కోరారు. 4 సంస్థలు మరింత సమాచారం అడిగాయి. ప్రతి ప్రాజెక్టుకు గరిష్టంగా 50 ఎకరాల కేటాయింపు, ఆకృతి వివరాలు తదితర అంశాలపై అవకాశం అయితే ఇచ్చారనమాట. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆదోని వైద్య కళాశాల నిర్మాణానికి ఒక సంస్థ ముందుకు వచ్చిందని వివరించారు. సో దాంతోపాటు సంజీవని ప్రాజెక్టుపై కూడా ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చేలా రూపొందించిన సంజీవని ప్రాజెక్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సమర్థంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కుప్పంలో పైలట్గా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు అమలుపై ఆరా తీశారు. అక్కడ ఎదురైన అడ్డంకులు అధిగమిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టు అమలు చేయాలని ఆదేశించారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.